దోహాలో అమెరికా ఇరాన్ చర్చలు జరుగుతున్నాయా లేదా అసలు అలాంటి చర్చలే లేవా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే కొద్ది గంటల్లోనే ఇరాన్ దానిని పూర్తిగా ఖండించింది. దీంతో ప్రపంచ దౌత్య వేదికపై కొత్త సందేహాలు తలెత్తాయి. ఇది కేవలం రెండు దేశాల మధ్య మాటల యుద్ధమేనా, లేక అంతర్జాతీయ రాజకీయాల్లో నెరేటివ్ వార్కు మరో ఉదాహరణ? ట్రంప్ ప్రకటన వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇరాన్ ఎందుకు బహిరంగంగా తిరస్కరించింది? ఈ పరిణామాలు పశ్చిమాసియా, ప్రపంచ ఇంధన భద్రత, అంతర్జాతీయ దౌత్యంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో ఇప్పుడు చూద్దాం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దోహా వేదికగా జరగనున్నాయనే ప్రచారం జరిగిన దౌత్య చర్చల చుట్టూ అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ స్వయంగా చర్చలకు ముందుకొచ్చింది. త్వరలో దోహాలో సమావేశం జరుగుతుంది అంటూ చేస్తున్న వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ ప్రకటన వెలువడిన కొద్ది గంటలోనే ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బగాయ్ స్పందిస్తూ అమెరికాతోటి ఏ స్థాయిలోనూ ఎలాంటి చర్చలు షెడ్యూల్ కాలేదు అని స్పష్టం చేశారు. దీంతో అసలు వాస్తవం ఏమిటి? దౌత్య సంకేతాలు ఒకలా ఉంటే రాజకీయ ప్రకటనలు మరోలా ఎందుకు వినిపిస్తున్నాయి? హర్ముజ్ జలసంధి, అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, ప్రాంతీయ భద్రత వంటి అంశాల మధ్య ఈ ప్రకటనలు కొత్త వ్యూహాత్మక చర్చకు దారితీశాయి. ఒకవైపు అమెరికా తన దౌత్య ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటాలనుకుంటూ ఉండగా, మరోవైపు ఇరాన్ తన సార్వభౌమ నిర్ణయాలను బాహ్య ఒత్తిడికి లోను కాకుండా చూపించాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో దోహా చర్చల చుట్టూ ఏర్పడిన వివాదం కేవలం రెండు దేశాల మధ్య మాటల యుద్ధమేనా, లేక పశ్చిమాసియా భవిష్యత్తు దౌత్య సమీకరణాలకు సంకేతమా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్ భద్రత, హర్ముజ్ జలసంధిలో నౌకాయన భద్రత వంటి అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నాయి. ట్రంప్ ప్రకటనను పరిశీలిస్తే ఇరాన్ చర్చలకు సిద్ధమైందనే అభిప్రాయాన్ని ప్రపంచానికి చేరవేయాలనే రాజకీయ దౌత్య లక్ష్యం కనిపిస్తోంది. అమెరికా వైపు నుంచి చూస్తే ఇరాన్పై ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. ఆ ఒత్తిడి ఫలితంగానే చర్చలకు పరిస్థితులు ఏర్పడ్డాయని తమ మిత్ర దేశాలకు సంకేతం ఇవ్వాలనే ప్రయత్నంగా దీన్ని విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్ మాత్రం చర్చలపై వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తూ తమ అధికారిక వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అమెరికా ముందుగా నమ్మకాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని, ఆంక్షలు, అణు ఒప్పందానికి సంబంధించిన అంశాలు స్పష్టత వచ్చే వరకు రాజకీయ స్థాయి చర్చలకు అవకాశం లేదనే సంకేతాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడం దౌత్య చర్చలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో సూచిస్తోంది. వ్యూహాత్మకంగా పరిశీలిస్తే ఇక్కడ అసలు పోటీ చర్చల గురించి కాదు, చర్చలపై ఆధిపత్య కథనాన్ని ఎవరు నిర్మిస్తారనేది ప్రధాన అంశం. అంతర్జాతీయ రాజకీయాల్లో యుద్ధం ఎంత ముఖ్యమో సమాచార యుద్ధం కూడా అంతే కీలకం. అమెరికా ఇరాన్ చర్చలకు వచ్చింది అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనుకుంటే ఇరాన్ మాత్రం మేము ఒత్తిడికి లొంగలేదు అనే రాజకీయ సందేశాన్ని తన ప్రజలకు, మిత్ర దేశాలకు చేరువేయాలని చూస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్, యూరోపియన్ దేశాలు, చైనా, రష్యా వంటి శక్తులు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక మార్గం కావడంతో అక్కడ ఏర్పడే ఉధృత పరిస్థితి ప్రపంచ ఇంధన ధరలపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం ఇరు దేశాలు సైనిక చర్యల కంటే దౌత్య సంకేతాల ద్వారా ఒకదానిపై మరొకటి మానసిక ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయనే అభిప్రాయం వ్యూహాత్మక విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రతిష్టంభనకు శాశ్వత పరిష్కారం కావాలంటే పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యలే కీలకం. ఖతార్, ఓమన్ వంటి మధ్యవర్తి దేశాల ద్వారా తెరవెనుక దౌత్య చర్చలు కొనసాగడం, అణు కార్యక్రమంపైన పారదర్శకత పెరగడం, ప్రాంతీయ భద్రతపైన పరస్పర హామీలు ఇవ్వడం వంటి చర్చలు ఉధృత పరిస్థితులను తగ్గించగలవు. అదే సమయంలో బహిరంగ రాజకీయ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే ప్రమాదం ఉంది. అయితే అమెరికా, ఇరాన్ సంబంధాలు కేవలం రెండు దేశాల ద్వైపాక్షిక అంశం మాత్రమే కాదు. ప్రపంచ ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా స్థిరత్వం, గ్లోబల్ జియోపాలిటిక్స్ తో ముడిపడి ఉన్న అత్యంత కీలక అంశం. అందువల్ల భవిష్యత్తు పరిణామాల్లో ప్రకటనల కంటే అధికారిక చర్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. దోహాలో చర్చలు జరుగుతాయా లేదా అన్నది కంటే ఇరు దేశాలు పరస్పర నమ్మకాన్ని పునర్నిర్మించగలవా లేదా అన్నదే ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే అసలైన ప్రశ్న. ఇదే రాబోయే రోజుల్లో ప్రపంచ దౌత్యానికి కీలక పరీక్షగా మారనుంది. అయితే ఈ ఘటన డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ శైలిపై కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అధికారిక దౌత్య ప్రక్రియ పూర్తి కాకముందే కీలక ప్రకటనలు చేయడం, ఆ తర్వాత సంబంధిత దేశం వాటిని బహిరంగంగా ఖండించడం వల్ల అమెరికా దౌత్య విశ్వసనీయతపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయని కొందరు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక దేశాధినేత చేసే ప్రతి ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లు, మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాల నిర్ణయాలపై ప్రభావం చూపుతోంది. అలాంటి సందర్భంలో ధృవీకరించిన సమాచారం ఆధారంగా ముందస్తు ప్రకటనలు చేయడం దౌత్యపరంగా ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ శాఖ బహిరంగంగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన నేపథ్యంలో అమెరికా ప్రకటించిన కథనానికి వెంటనే సవాల్ ఎదురైంది. దీంతో వాస్తవానికి చర్చలు ఎవరు కోరారు అనే ప్రశ్న కంటే దౌత్య సమాచారాన్ని ఎవరు ఎలా వినియోగిస్తున్నారు అనే ప్రశ్న
అంతర్జాతీయ చర్చలో ప్రధానాంశంగా మారింది. కొందరు పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఇటువంటి పరిస్థితులు ఒక నాయకుడి వ్యక్తిగత ప్రతిష్టకే కాకుండా ఆయా దేశాల అధికారిక దౌత్య వ్యవస్థ విశ్వసనీయతపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అంతర్జాతీయ సంబంధాల్లో రాజకీయ ప్రకటనల కంటే అధికారిక ధృవీకరణలు, పరస్పర అంగీకారంతో విడుదలయ్యే ఉమ్మడి ప్రకటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని దౌత్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని అంతర్జాతీయ ప్రకటనలు వివిధ దేశాల అధికారిక ప్రతిస్పందనలతో విభేదించడం కూడా చర్చనీయాంశంగా మారింది. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలను సంబంధిత దేశాలు లేదా వారి అధికారిక ప్రతినిధులు వెంటనే ఖండించడంతో అమెరికా దౌత్య సంకేతాలపైన గందరగోళం ఏర్పడిందని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభాల సమయంలో నాయకుల ప్రతి ప్రకటన మార్కెట్లు, మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాల వ్యూహాలపైన ప్రభావం చూపే అవకాశం ఉండడంతో వాస్తవ నిర్ధారణకు ముందే చేసే రాజకీయ ప్రకటనలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ దోహా వ్యవహారంలో కూడా ట్రంప్ చేసిన ప్రకటనకు ఇరాన్ అధికారికంగా విరుద్ధమైన వైఖరి ప్రకటించడంతో అంతర్జాతీయ మీడియా దృష్టి చర్చల కంటే ఇరు దేశాల పరస్పర విరుద్ధ ప్రకటనలపైనే కేంద్రీకృతమైంది. దీంతో అమెరికా ప్రకటించిన కథనం, ఇరాన్ ప్రకటించిన అధికారిక వైఖరి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. దౌత్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఒక దేశ నాయకుడి వ్యక్తిగత రాజకీయ ప్రతిష్ట కంటే ఆ దేశ అధికారిక విదేశాంగ సంకేతాల విశ్వసనీయతను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల అంతర్జాతీయ సంబంధాల్లో రాజకీయ వ్యాఖ్యల కంటే విదేశాంగ శాఖలు విడుదల చేసే అధికారిక ప్రకటనలు, ఉమ్మడి ప్రకటనలు, అమలుకి వచ్చిన ఒప్పందాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ సంఘటన కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దౌత్యంలో ప్రకటనల కంటే విశ్వసనీయతకు, ప్రచారాల కంటే అధికారిక చర్యలకు, రాజకీయ సందేశాల కంటే పరస్పర నమ్మకానికి ఎక్కువ విలువ ఉంటుంది. అమెరికా, ఇరాన్ తాజా పరిణామాలు కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సంబంధాల్లో ఒక నాయకుడి ప్రతి ప్రకటన ప్రపంచ రాజకీయాలు, ఇంధన మార్కెట్లు, భద్రతా సమీకరణాలపైన ప్రభావం చూపే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే వాస్తవాల ఆధారంగా నిర్మితమైన దౌత్యమే దీర్ఘకాలిక స్థిరత్వానికి పునాది. దోహా వివాదం ఎటు దారితీస్తుందో కాలమే సమాధానం చెబుతోంది.